పక్కన ఇరాన్తో శాంతి చర్చలు జరుపుతానే మరొక వైపున మా ఆయిల్ కొనుక్కోండి అంటున్నాడు ట్రంప్. పక్కన ఇరాన్ ఆయిల్ మీద ఆంక్షలు ఎత్తేసి, రష్యా ఆయిల్ మీద ఆంక్షలు ఎత్తేసి, వీళ్ళ ఆయిల్ ఎవడు కొంటాడు? ఎవడన్నా పిచ్చోడు ఎవడన్నా కొంటాడా? యూరప్ దేశాలు కూడా వీళ్ళని నమ్మట్లేదు, నాటో దేశాలు వీళ్ళని నమ్మట్లేదు. గత్యంతరం లేక అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వీళ్ళ బూట్లు నాకేవాళ్ళు ఉంటే వాళ్ళు కొనాల్సింది తప్పించి మిగతా దేశాలు కొంటలేదు. తాజాగా రష్యా సౌదీ కంటే మా దగ్గరే ఎక్కువ ఆయిల్ ఉంది, ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన ఆ చమురు మా దగ్గరే ఉంది, గ్యాస్ కూడా మా దగ్గరే ఉంది అంటూ ప్రపంచ దేశాలకి అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరం వైపే వస్తున్నాయి. మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, త్వరితగతిని స్పందించండి, ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడికైనా చమురు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. మరికొన్ని గంటల్లో చర్చలకు ముందు ఈ మాట చెప్పుకొచ్చారు. ఇంతకీ విశేషం ఏంటంటే, అది హార్ముజ్ జలసంధి నుంచి అవతలకు పంపించగలిగిన సీను అమెరికాకు ఉందా? లేదే. నిన్న అట్ట వెళ్తున్న దాన్ని పేల్చి పడేస్తే కూడా ఏం పీకలేకపోయింది. అదే ఇరాన్తో చర్చలు జరుపుతుంది. మరి ఎందుకు కొనాలి అమెరికా అది?